ఏమిటా ఇది? కంగారు పడమాకత్తా, నేను చదివించుకొస్తాగా ఇటీ. ఇదిగో కాకు కూడా కథ. ఓ నాయనో, దీని కాకులు భాషతో చంపేస్తున్నారు నాయనో. ఏమిటే? నీ కొడుకు బాగానే ఉన్నాడు అత్తో. నా ఎకరం పొలం దుక్కి దున్నేవాడే లేకుండా పోయాడు అత్తో. నీ కొడుక్కి పట్నంలో సినిమాల్లో ఉద్యోగం దొరికిందంట అత్తో. మరి ఈ విషయం చెప్పడానికి ఏడుస్తావు దేనికి? పట్నంలో ఉద్యోగం దొరక్క పల్లెటూరు తిరిగి వచ్చేస్తాడని, నా ఎకరం పొలం కట్నంగా తీసుకుని నన్ను కపేకళ్ళి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇక నాకెక్కడ దొరుకుతాడా అత్తో? ఒరే స్వామి, ఏంటత్తా? నువ్వు పట్నం వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడో చూసిరారా. అట్టాగే అత్తా. ఇప్పుడు పట్నం వెళ్తే గురుడు చిక్కుతాడో లేదో, ఎందుకైనా మంచి రాత్రికి చిక్కడు దొరకడు సినిమా చూసి బయలుదేరతాను. నామిని, అమ్మా నామిని, ఏంటి నాన్న? ఇక్కడ బట్టలు పెట్టాను కనిపించవే? నే వేసుకున్నాను మామ. నన్ను నన్నే అల్లుడు, ఇదేం బాగలేదు. బాగుండకపోతే కొత్తగా కుట్టింది మా తొడుక్కుంటాను. నేనే బట్టలు లేకుండా సస్తుంటే నీకు కొత్తగా కొనాలా? పెళ్ళాం దగ్గర నుంచి పిండా కూడదాకా నేనే పెడుతున్నాను. కనీసం బట్టలైనా కొనుక్కొని చావచ్చుగా. అనవసరంగా తిట్టకండి. చేతిలో ఉన్న కేసులు గెలిస్తే గెలిస్తేనే నేను 10 జతలు కుట్టించుకుంటాను. చేతిలో కేసులు? ఎన్ని కేసులు? 1 సాక్ష్యం ఉన్నాడా? ఎక్కడ చూశావు? పీక మీద కత్తి ఉండగా. ఏం చేస్తున్నాడు? అదే మంగళ షాప్ లో గడ్డంగా ఎంచుకుంటున్నాడు. ఎరా, గొంతు మీద కత్తి ఉన్నప్పుడు గడ్డం గీస్తున్నప్పుడు ఎవరైనా పలకరిస్తారా? నే పలకరించా. ఏమని? అదే మన కేసు కోర్టులో రేపే వాయిదా. కేసు మనం గెలవాలంటే నువ్వే ముఖ్యమైన సాక్షివి, నా వైపే సాక్ష్యం చెబుతావు కదూ, ఆ పార్టీలో చేరిపోవు కదా అన్నాను. వాడందుకు సిన్సియర్ గా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? వారి తల కింద ఉంది, మొండె కుర్చీలోనే ఉంది. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను నీకు 1 నయ పైసా కూడా ఇవ్వను. నీ బతుకు నువ్వు బతుకు. మామగారు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. కోపం వస్తే నేను నిజంగా బతికేస్తాను. నీ కోపం రాదే. అదే నా బాధ. నీతో మాట్లాడటం కంటే ఆ గోడతో మాట్లాడటం నయం. అప్పుడు మిమ్మల్ని పిచ్చాడంటారు. నోరు పోయి. అమ్మా, ముందెళ్ళి ఒక చాకు పీసి పట్టరా. ఎందుకు నాన్న? చెప్తాం పట్టరామ్మా. నా చొక్కా తోడుకొని పోజు వేరు. చెబురు 5 రూపాయలు. ఇదిగో నాన్న. చేసే దొంగతనం. ఇలా ఏమిటి డ్రిల్ మాస్టర్ లాగా నేల మీద గీత? ఇదిగో, ఇది బ్రహ్మ రాసిన రాత కంటే, లక్ష్మణ రేఖ కంటే చాలా పవర్ఫుల్ గా గీసిన గీత. మీ నాన్న ఈ మధ్య ఉన్న క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడా? ఈ రోజు నుంచి మీరిద్దరూ ఈ గీతకు అటువైపు, నేను ఇటువైపు. బాత్రూమ్ మీ వైపే ఉంది. అబ్బా, బెడ్రూమ్ గురించి ఆలోచించరా అంటే బాత్రూమ్ గురించి ఆలోచిస్తావేట్రా? అయినా అలా తిరిగి రావచ్చుగా. నాన్న నాన్న, గీత ఎన్నాళ్ళు నాన్న నాకు ఈ శిక్ష? నీ కడుపులో కాయ పుట్టే వరకు. ఆయన తప్పుకి నన్ను ఎందుకు శిక్షిస్తారు? విన్నావరా? గీత తప్పంత నీదేరా. సరే, చేపల నువ్వు వచ్చినావు ఇప్పుడే చెప్పండి. ఇద్దరుగా ఉండిపోయిన మీరు ఎప్పుడు ముగ్గురుగా వస్తారో అప్పుడు దాటొచ్చు. రేపి మా నాన్న ఊరి నుంచి వచ్చేస్తున్నాడు, ముగ్గురం కలిసి గీత దాటేద్దాం. అదో ఎక్కడికి? లోపలికే. ఎవరనుకుంటున్నారన్నా? గోల్డ్ స్టార్ జయకృష్ణ తమ్ముడు తెలుసా? ఆ పేరు గల హీరో ఎవరో లోపల లేరు నాయన. లేరా? ఉన్నారని నిరూపించానంటే ఒళ్ళు మండి పిచ్చి పుల్లయ్య నీకు బిరిదిచ్చేస్తాను. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కత్తులు రత్తయ్య పేరు నేను తగిలించుకుని నీ పేక తెగ్గోసేస్తాను. ఇదేంటి గురువా, నీ పేరు చెబితే కత్తి తీసాడు? సర్లే, పద పద ఇంటికెడుతూ మాట్లాడుకుందాం. ఇల్లా? అప్పుడే ఇల్లు కూడా కొనేసావు గురువా? 2 కోట్లు. 2 కోట్లు? రారా, ఇదేరా నా 2 కోట్ల రూపాయల ఇల్లు. ఏంటి, రైల్ స్టేషన్ నీ ఇల్లా? అవునరా, ఈ పట్టణాల్లో అద్దె కొంపలు కావాలంటే 100లో 1000 కట్టాలి. అందుకని రోజుకి రూపాయితో ప్లాట్ఫామ్ టికెట్ కొంటూ నెలకు 30 రూపాయలు అద్దిస్తూ నేను బతికేస్తున్నాను. అది సరే గానీ రైల్ స్టేషన్ ఇల్లు అట్టవుద్దా? కాదు, అదిగో అక్కడ టీవీ ఉందా, అది మన వినోదం కోసం. అందులో పంచరంగుల సినిమా బొమ్మలు చూసుకోవచ్చు. కారంతో సాగిపోవడానికి అందమైన గడియారం ఉంది. మన డ్యూటీ గంట కొట్టి మరీ గుర్తు చేస్తుంది.
పిల్లగాలులతో పాటు చల్లగాలులు వేయడానికి ఫ్యాన్ ఉంది. ఇదిగో ఇది మన బెడ్రూమ్. రోజుకో బెడ్, మహారాజా యోగం. కావాలనుకుంటే ఫస్ట్ క్లాసు, బోరు కొడితే సెకండ్ క్లాసు. అమ్మలాగా కడుపు నింపడానికి పలహారశాల. అమ్మ గురు, పట్నం వచ్చాక తెలివితేటలు చాలా పెరిగిపోయి, అందుకే నీకు రౌడీ రావుడు కొంటి కృష్ణుడు అని బిరుదిచ్చేస్తున్నా. గానీ అదిగో అక్కడ బండాగుంది, అందులో స్నానం చేద్దాం. పద. ఏమిటి వదినా ఇది గంగిరెద్దులాగా? తప్పు భాను, మీ అన్నయ్య గారి బాధను అర్థం చేసుకుని పెళ్లి చూపుల్లో తలంచుకుని కూర్చో. బాగా చెప్పావు అమ్మాయి. నేను కూడా పెళ్లి చూపుల్లో తలంచు కూర్చోలేదని మా నాన్న లోపలికి తీసుకెళ్లి 4 మొట్టికాయలు వేశాడు. అబ్బాయి గారు, అమ్మాయి గారిని ఏమైనా ప్రశ్నిస్తారా? పెళ్లి కొడుకు తరపున ప్రశ్నలు మేము అడుగుతాం. మీలో పెళ్లి కొడుకు ఎవరు? నేనే. నీ బదులు వాళ్ళు అడగడం ఏంటి? మేమంతా ఒకటే, ఏం చేసినా నలుగురం కలిసే చేస్తాం. ఓహో, ఛాన్స్ కుదిరితే ద్రౌపదిలాగా అంతా కట్టుకోవచ్చని వచ్చారా? చలే నువ్వాగన్నయ్య, నీ ఇష్ట ప్రకారం నేను ఇక్కడ కూర్చున్నాను కదా. కట్టుకోబోయేవాడికి నాకు మనసులు కలవాలా లేదా? ఏమంటావు ముకుందం? అవునవును. వెల్, ఆడవాళ్ల మీద నీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అట్లు తోవడం, వంట చేయడం. అవసరమైనప్పుడల్లా భర్త కోరిక తీర్చడం, పిల్లల్ని కండం. ఎగ్జాక్ట్లీ. ఆడదాన్ని బానిసగా చూసే మగాళ్ళంటే నాకు చాలా అసహ్యం. గెట్ అవుట్. బాలో ఏమిటిది? నన్ను ఆపడానికి ప్రయత్నించుకోదునా. మాతృస్వామ్య వ్యవస్థ నడిచిన రోజుల్లో స్త్రీ సర్వాధికారిని, కానీ ఇప్పుడు ఆడదానికి పతివ్రత, ఉత్తమ ఇల్లాలు వగైరా వగైరా బిరుదులను ఇచ్చి మగాడు సెంటిమెంట్ తో కొడుతున్నాడు. నో, నన్ను ఆపొద్దు. గౌతమి పుత్ర శాతకర్ణి అని, కుంతి పుత్రులు అని ఇలా తల్లి పేరుతో పిలిచేవాళ్ళు తప్ప తండ్రి పేరు తలిచేవాళ్లే కాదు. కానీ ఇప్పుడు మగవాడి ఇంటి పేరు, మగవాడి కులం పేరు, మగవాడి మత పేరు పెట్టి ఆడదాన్ని అణిచేస్తున్నారు. ఐ హేట్ దిస్. గెట్ అవుట్. ఏమండి, చాలా ఇక నీ కడుపు నిండిందా? ఇలా అయితే ఈ జన్మలో నీకు ముగ్గురు తోగడే. ఎందుకు దొరకడు? నా అడుగులకు మడుగులొత్తేవాడు, నే చెప్పినట్టు పడి ఉండేవాడు, నా కనుసైగల్లో కదిలేవాడు తప్పకుండా దొరుకుతాడు. ఎస్, భాను స్పీకింగ్. ఓ, ఐఎమ్ సారీ, ఇప్పుడే పంపిస్తాను. ఏ గుమస్తా, బంజారా హోటల్లో మొన్న పార్టీ తాలూకు బాకీ ఉందట, వెంటనే 10,000 పంపించు. ఆగండి, నా అనుమతి లేకుండా ఇంట్లో ఎవరికి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. ఏమిటి అనవసరమైన పెత్తనం? ఈ ఇంటికి నువ్వు మహారాణి అనుకుంటున్నావా? నేను మహారాణిని కాదమ్మా, ఈ ఇంటి కోడల్ని. స్నేహితురాలువని తాకల్లో పడి ఉండే నీ మీద సానుభూతితో ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చింది నేను. నా మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నావా? గుమస్తా, డబ్బు తీసుకురా. గుమస్తా గారు మీరేం తేరక్కర్లేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇది నా ఆస్తి, నా ఇల్లు. తలుచుకుంటే ఇంట్లో వాళ్ళతో నేను బయటికి గెంటించగలను. జాగ్రత్త. ఏది గెంటించు చూద్దాం. ఆర్ముగో సుబ్బారావు, అలసమత్త, దీని ముందు బయటికి గెట్టండి. చూసావుగా నీ పరపతి, ఇప్పుడు నేను తలుచుకుంటే నిన్ను ఇంట్లోంచి బయటికి గంటగలను. ఏం కూసా చూసావు దీని పొగరు? ఐ డోంట్ కేర్. నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను సహించలేను. నేనెవరనుకున్నారు? మల్టీ మిలియనర్ రత్నపతి గారి కూతుర్ని. దీనికి పాఠం చెప్పకుండా నేను విడిచిపెట్టను. పాఠం నేర్చుకోవాల్సింది కాదు నువ్వు. దీని దగ్గర నేను పాఠం నేర్చుకోవాలా? నాన్ సెన్స్. ఇది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బడి బొమ్మను. భాను, అక్కర్లేనప్పుడు పొమ్మంటానికి రాణి ఇంట్లో జపం తీసుకునే పని మనిషి కాదు. రాణి నాకు భార్య, నీకు వదిన, ఈ ఇంటి కోడలు. వెళ్లాల్సి వస్తే ఏదో ఒక రోజు నువ్వే ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. లాభం లేదమ్మా. నీ ఆస్తి నీకు ఇప్పించడం నా వల్ల కాదమ్మా. అంటే నీకు పెళ్లి కానిదే ఆస్తి పంచుకుని వెళ్లిపోవడానికి వీల్లేదని పోతూ పోతూ మీ నాన్నగారు ఈ వీలునామా రాసిపోయారమ్మా. చెంచాతుల బారే. ఇష్టం లేని వాడు రాసిన లవ్ లెటర్ అనుకున్నావా చించి పడేయడానికి? దీన్ని చించితే కుప్పలు మురుగుతాయి. ఇది రిజిస్టర్ అయిన దస్తావేజు. మరి నా సమస్యకి పరిష్కారం? తక్షణం లక్షణంగా పెళ్లి చేసుకోవడమే. హోల్డ్ ఆన్ డ్రైవర్ కారాపి. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటయ్యా కొండలరావు? మీరు మా మామగారితో మాట్లాడిందంతా విన్నాను. మీకు సలహా విసురుదామని వచ్చాను. తొందరగా విసురు. పెళ్లి కాకుండానే మీ ఆస్తి మీకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఎలా? డూప్ పెళ్లి చేసుకోండి. డూప్ పెళ్ళా? డ్రైవర్ కొత్త గురువా? అది సరే కాని గురువా, నువ్వింత గొప్పవాడని తెలిస్తే
పోయిన పొలం తిరిగి వచ్చినంత ఆనందపడిపోద్ది అమ్మ. మరి ఉంటా. అమ్మని అడిగాను చెప్పే, జాగ్రత్త చూసుకో. ఉంటా. అమ్మతో త్వరలో వచ్చేస్తానని చెప్పు. వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే బాయ్. ఇదిగో గోరష్ణం, ఏంటిది మగ నీళ్ళు వసుకుంటుంటే? నన్ను అవతల రౌడీలు తరువుకొస్తున్నారు. ఓహో, ఇదో నాటకమా? మర్యాదగా దిగు, లేకపోతే తోస్తా. ఇది నాటకం కాదయ్యా, నిజంగానే వస్తున్నారు. చూడు. అయితే చూస్తా ఉండు. చూడు. నువ్వే గుల్లుంటావు, లేకపోతే వాళ్ళు ఎందుకు తరుముతారు? లోపలికి పోతే చెప్తాను. ఇదిగో అసలు పెళ్లికైన పిల్లోడిని మా ఊరిలో చూస్తే ఏమనుకుంటారు? లోపలికి పోదయ్యా, చెప్తాను. అది కాదు. ఏంటిది? అరే తలుపు. ఎవరా వీళ్ళు? ఎక్కడ చోటు దొరకకుండా బాత్రూమ్ లో వాడుకున్నారు. ఇంకా పట్టవే. అయ్యో, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వెళ్ళేది. ఏదైనా ఉపాయం చెప్పవా? చెప్తా. తల్లి పూసలు దొరికింది ఒక పెంటి. పెంటి కూన పిల్ల. చెయ్యదులు. నా చేతనే పడుతున్నాను, నీ చేత పడలేదుగా. ఏంటి కిండలా? అయితే నా చేతులకి పని పెట్టమంటావు ఇప్పుడు? థ్యాంక్స్. ఆ రోజు నిన్ను పోలీసులకు పట్టించాను, కానీ ఈ రోజు నన్ను కాపాడావు. థ్యాంక్స్ ఎ లాట్. అసలు ఎక్కడ కనబడతావేమో
నేనే నీకు థ్యాంక్స్ చెప్దామనుకున్నాను. ఎందుకంటే నువ్వు పోలీసులకి పట్టించబట్టే నేను ఉద్యోగం సంపాదించుకున్నాను. ఉద్యోగం ఆ. ఏమిటిది? సినిమాల్లో హీరోలు చేయలేని పనులు చేయడం. ఓ డ్యూపా? దాన్ని ఏమైనా అనుకో. మన దగ్గర ఉన్న సాహసం, మన దగ్గర ఉన్న కండబలం చూపిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం. పెళ్లి కాకుండానే మీ ఆస్తి మీకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఎలా? నువ్వు పెళ్లి చేసుకోండి.